కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది. అక్కడ గంధి సీన్ పోవాలి, గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. పవన్ కళ్యాణ్ గారు గంధి శ్రీని గారి పైన మాట్లాడడానికి హక్కే లేదు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఎవరైనా చీటా చెప్తే చదువుతాడు. ఆయన ఎలా మాట్లాడాలో తెలియదు. గంధి శ్రీనివాస్ గారు సాహోదయం ఆయనకేం తెలుసు? ఆయన్ని రౌడీ అని జగన్మోహన్ రెడ్డి తల్లి గంధి శ్రీనివాస్ పంపించాలి అని ఆయన చేయడం అనేది చాలా బాధాకరం. 2011లో వచ్చి నేను భీమవరాన్ని ఉండిపోతాను, భీమవరాన్ని నిలబడుతున్నాను, భీమవరానికి ప్రజలకి ఏదో ప్రజాసేవ చేస్తానని వచ్చావు, ఓడిపోయావు, వెళ్ళిపోయావు, మళ్ళీ ఇవాళ వచ్చావు ఎలక్షన్ వస్తుందని. ఎంతకాలం నుంచి వచ్చి నువ్వు కరోనా సమయంలో చచ్చిపోతుంటే వచ్చావా, లేకపోతే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగి వచ్చావా? నువ్వు మా ప్రజలందరినీ వదిలే నీ నాయకుడికి ఏమైనా ఇబ్బంది కలిగి వచ్చావా? ఏమీ లేదు. ఇవాళ ఎలక్షన్ అవుతుంది కాబట్టి వచ్చి మా గంధి గారి మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నేను ఒక ఓటర్గా చెప్పింది అంటే ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రజా మనిషి ఎవరు మన గంధి శ్రీనివాస్. ఆ గంధి శ్రీనివాస్ గారికి ఇప్పుడు ఆన్లైన్ నిధులు కూడా ప్రజల పక్షాన్ని ఒక ఓటర్గా ఆయన కాలం కోరుకుంటాం.